ఈరోజు వైఆర్పి ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చాము. ఈ సందర్భంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, హెచ్ఆర్సీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ జగదీష్ గారు, కృష్ణారెడ్డి గారు, దయాకర్ గారు అందరి సమక్షంలో 40 మంది పేద విద్యార్థులకి వివిధ తరగతులు చదువుతున్నారు. 4th క్లాస్, 3rd క్లాస్, ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్ అందరికీ ఒక 9 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చాము. ఈ అకాడమిక్ ఇయర్ 2024-25లో మొత్తం 50,30,000 ఇచ్చాము. 155 మందికి ఇచ్చాము ఈ అకాడమిక్ ఇయర్లో. సో మా యొక్క వైఆర్పి ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, విద్య, ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో మధ్యతరగతి అండ్ బిలో మధ్యతరగతి వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా కష్టంగా ఉంది. కాబట్టి సొసైటీకి మా వంతు సహాయము, మేము సొసైటీ సంపాదించాం కాబట్టి మా ఆర్థిక సహాయం కోసం మా వైఆర్పి ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. విద్యతో పాటు నేను గత 10 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను పర్యావరణ రహితంగా ఉండడం కోసం మట్టి గణపతులు ఒక 10,000 విగ్రహాలు పంచుతాము, నల్గొండ, హైదరాబాద్ కలిపి. అదేవిధంగా క్రీడా స్ఫూర్తి కోసము క్రీడలు చాలా వరకు స్పాన్సర్ చేశాము, ఫుట్బాల్, కబడ్డీ అట్లకి. సో కరోనా టైంలో ప్రైవేట్ టీచర్స్కి చాలా కిట్స్ ఇచ్చాము. సో ఆ విధంగా మా ట్రస్ట్ తరఫున నిస్వార్థంగా మా ఓన్ ఫండ్స్ తోటి మేము మా వంతు సాయాన్ని చేస్తున్నాం ఈ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు ఏంటంటే మాకు ఫౌండేషన్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో వాళ్ళకు సంబంధించిన మొత్తం ఫీజుకి సంబంధించింది కానీ, స్కూల్కి సంబంధించింది కానీ అన్నీ అప్లై చేయాలి. దాంట్లో మేము వెరిఫై చేస్తాము నిజంగా వాళ్ళు పేదవాళ్ళ కాదా అని. ఇంటికి వెళ్ళి చూసి వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వము. సో వాళ్ళకు రెంటెడ్ ఇల్లు ఇవ్వండి, పేద విద్యార్థులు ఇవ్వండి. మెరిట్ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, పేద వ్యక్తిని ముఖ్యంగా ఇస్తున్నాం. ఆటోమేటిక్గా చాలామంది కూడా మా దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్స్ కూడా అయ్యారు. కొంతమంది ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చినాయి. సో ఈ విధంగా మేము చేస్తున్నాం. అట్లా ఏం లేదు, మనకు సాధ్యమైనంత వరకు చేసుకుంటాం కదా, ఎంతనే అట్లా పెట్టుకోలేదు. ఎస్, బిలో పావర్టీ లైన్ వెబ్సైట్ YRPFoundation.com అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్నీ ఉంటాయి. వెంటనే వాళ్ళకి మెసేజ్ వస్తుంది, వాళ్ళకు ఒక కోడ్ నెంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ తక్కువ ఉంటే వాళ్ళు మళ్ళీ అడుగుతారు. అవి సబ్మిట్ చేసిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెక్ట్గా పేదవాళ్ళ కాదా అని వెరిఫై చేసి ఇస్తున్నారు. ఎవరైనా గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు చాలామందికి ఈ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ మెరిట్స్తో వచ్చిన వాళ్ళు.